ఎంతకాలము కదా ఈ దేహధారణము, చింతా పరంపరల చిక్కుబడవలసే. ఎంతకాలము కదా ఈ దేహ ధారణము. ఎన్నాళ్ళుంటుంది ఇందులో? ఎన్నాళ్ళున్నా చింతాపరంపరల చిక్కుబడవలసే. ఆ చివరి చరణంలో చెప్తారమ్మా, అసలు అలా నీరైపోయాను నేను ఫస్ట్ టైం విన్నప్పుడు. ఆ పెనుగొండలోనే చాలా ఏళ్ల క్రితం విని నా ల్యాప్టాప్లో అలా పెట్టుకుని అలా కూర్చునిపోయా. అతన్ని కరుణారసంబు అబ్బకుండక గదా, బతిమాలి పలుగడల పారాడవలసే. ఎంతకాలము కదా ఈ దేహ ధారణము. కాబట్టి అలా కళ్ళు మూసుకుని తిరుమల స్వామివారి పాదాలు, స్వామివారి కటి వరద అభయహస్తము, స్వామివారి యొక్క నడుము, స్వామివారి యొక్క హస్తాలు, స్వామివారి యొక్క చుబుకం, స్వామివారి యొక్క నేత్రాలు, స్వామివారి యొక్క మోము, ఆ బంగారు తాపడం చేసిన ఆ ఆనంద నిలయం, అక్కడ కాపలా కాస్తున్నటువంటి జేవిజులు, ఎదురుగా కూర్చున్నటువంటి గరుత్మంతుడు, లోపల ఉన్నటువంటి సీతారామచంద్రమూర్తి, మౌనముద్రలో ఉన్నటువంటి హనుమంతుడు, వెన్న తింటున్నటువంటి నవనీత కృష్ణుడు, ఈ పక్కన గంటల రూపంలో ఉన్నటువంటి వేదాంత దేశకులు, ఆ పక్కన భగవద్ రామానుజాచార్యుల వారు, ఆ కుడి పక్కన అన్నమాచార్యులు వారు, వాళ్ళిద్దరు పిల్లలు పెద్ద తిరుమలాచార్యులు, చిన్న తిరుమలాచార్యులు, ఈ పక్కన యోగ ముద్రలో ఉన్నటువంటి యోగానంద నరసింహస్వామి, ఆ పైన విమాన వెంకటేశ్వర స్వామి. ఇలా కళ్ళు మూసుకుంటే మనకి తిరుమల కనపడాలి, కళ్ళు మూసుకుంటే కాశీ కనపడాలి, కళ్ళు మూసుకుంటే బృందావనం కనపడాలి, ఆ గోవర్ధన్ గిరి కనపడాలి, రాధా బాంకి బిహారి కనపడాలి. అలాంటి భావనలో మనం శరీరం వదిలేయాలి. అంతేగాని జగడమే అని గొడవ పెట్టుకుని ఎవరితోనో వాళ్ళ మీద పగతో చచ్చిపోయామనుకోండి, అదేదో సినిమాలు పగా పగ, ఇక్కడ నీ శరీరాన్ని పొగ, నిన్ను వదలంది పగ, తర్వాత నెక్స్ట్ జన్మలో సెగ, అది దగ. అందుకని ఈ ప్రపంచంలో నీకెవరైనా నచ్చలేదు అనుకో, వాళ్ళ గురించి వాళ్ళతో చెప్పడానికి నీకు కుదరదు అనుకో, పక్కోడితో చెప్పు. నువ్వు వాళ్ళతో కుదిరితే వాళ్ళకే చెప్పు, నీకు బుద్ధి లేదని నీకే చెప్పాలి. బాగున్నావా ప్రసన్న అని ఇక్కడ పలకరించి అక్కడికి వెళ్ళి చెబితే వాళ్ళు నీకు ఎలాగ చెప్పేస్తారు, ఆ తర్వాత వీళ్ళు ఎలాగ దూరం అయిపోతారు. అందుకే నేనేమంటా అంటే, చెప్పగలిగితే వాళ్ళు చెప్పు, చెప్పలేదు అనుకో చక్కగా బ్లాక్ చేసి వాళ్ళు ఊసేస్తాం. ఎవరు చెప్పారు అది? ఇఫ్ యూ డోంట్ లైక్ ఏ పర్సన్, డిస్కస్ విత్ హిమ్, బట్ డోంట్ డిస్కస్ విత్ అదర్స్ అబౌట్ దట్ పర్సన్. ఏం ఉపకారం? వాడికి సంబంధించిన సమస్య వాడికి చెప్పకుండా ఊళ్ళో వాళ్ళందరూ చెప్పు. అందుకే నేనేం చెప్తా అంటే, నీకు అంత మొహమాటం ఉంటే, ఇఫ్ సంథింగ్ రాంగ్ విత్ సమ్వన్, ఐ కెనాట్ రిలేట్, ఇమీడియట్లీ డిలేట్, వితౌట్ లేట్ ఐ క్లోజ్ మై గేట్, దట్ ఇస్ దేర్ ఫేట్. అంతే. కాబట్టి చిన్న జీవితం అమ్మా, సంతోషంగా. అయితే మనం ప్రశాంతంగా బతుకుదామన్నా బతకనివ్వరు. ఎందుకంటే ఈ లోకం తీరు. వాళ్ళ పొద్దున్న యాక్చువల్గా అంత పొద్దున్న మౌనం వదలను. రేపు 7వ తారీఖు జగన్నాథ స్వామి రథయాత్ర. సరే ఆ గుడికి వెళ్ళాను కదా, అది చెప్దామని ఇంకా నోరు తెరిచా. వస్తూ ఎవరో ఫోన్ చేస్తే, ఏంటి ఎంతవరకు వచ్చింది ఇల్లు అన్న. ఆయనకి ఏదో స్థలం ఉంది, అది ఇస్తారు అపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తే, వీళ్ళకి ఎన్నో ఫ్లాట్లు ఇస్తారు కదా, డెవలప్మెంట్. అంతే కదా. ఇతను సమస్య వచ్చిందన్నాడు. ఏమొచ్చిందన్న, ఈయన తోడబుట్టిన వాళ్ళు కేసు వేశారు, అందులో మాకు ఆట కావాలి. అది అయిపోయింది.
ఆయనకి ఆడపిల్ల ఉంది, ఏదో వస్తుంది ఏదో చేద్దాం అనుకున్నారు. మొత్తానికి వీళ్ళనామా ఈయన పేరు మీద ఉన్న అడ్డం పడిపోయారు, సొంత రక్తం పంచుకున్నారు. కాబట్టి మనకి మంచి బంధువు అంటే లోపల ఉన్నాడు తప్ప ఎవరు లేరు. చెప్పారు భగవద్గీతలో. భగవద్గీత చదవాలి. భగవద్గీతలో 5వ అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో చెప్పారు, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి వచ్చింది. సుహృత్ అంటే ద బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అనమాట. ఎవరు? సుహృత్ అంటే లోపల ఉన్నవాడు, ఆయన బెస్ట్ ఫ్రెండ్. అందుకనే గరిపాటి వారు అంటారుగా, ఎవడన్నా ఏమన్నా అనుకోని పూజగారితో కూర్చో, మాట్లాడు, భగవంతుడితో మాట్లాడు. నీ కోపం వచ్చిందా ఆయన మీద దిద్దుకో, నీ కష్టం వచ్చిందా ఆయనకే చెప్పు, నీ భక్తుని ఓడిపోయాను నీకే అవమానం అని చెప్పు. అప్పుడు ఏమవుతుంది? లోకంతో గొడవ ఉండదు. అందుకని విగ్రహారాధన చేస్తే లాభం ఏంటంటే కనెక్ట్ అవుతాం, తర్వాత కరెక్ట్ అవుతాం. విగ్రహారాధన లేదు అంటారు, వీళ్ళంతా కరెక్టేగా. ప్రపంచంలో విగ్రహారాధన చేసేవాళ్ళు ఎవరన్నా కొత్త దేశాలు పుట్టించారా? విగ్రహారాధన చేసేవాళ్ళు ఎవరన్నా మాస్కేర్ ఏం చేశారా? జనహన్నం కొత్త బస్తీలు పుట్టించారా? మా చట్టాలు ఎలా ఉండాలి అని ఎక్కడన్నా డిమాండ్లు చేశారా? కాబట్టి ఈ ప్రపంచం బాగుండాలంటే సనాతన ధర్మం బాగుండాలి. సనాతన ధర్మం బాగుండాలంటే భారతదేశం బాగుండాలి. భారతదేశం బాగుండాలంటే హిందువులు బాగుండాలి. హిందువులు బాగుండాలంటే హిందువులకి అసలు ఈ సనాతన ధర్మం అంటే ఏంటో తెలియాలి. తెలియాలంటే కాస్త చదివి చావాలి. నా మాటలు కాదమ్మా, రామాయణ భాగవతం వేమన కాదు, అది సింపుల్గా చెప్పారు, భలే చెప్పారు. చదివి 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 చావంగ నేటికి, ఎంత చదివినా చస్తాను అందే అర్థం. చదివి 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 చావంగ నేటికి చావులేని చదువు చదవవలయు. చావులేని చదువు, చదువు లేక కోటి జనులు చచ్చిరి గదా. కోట్ల మంది చచ్చిపోయారు చదువు లేక. విశ్వదాభిరామ నువ్వేమా అన్నారు అంటే ఫైనల్ ఆయన చావులేని చదువు అని దేన్ని అన్నారు? భగవద్గీతలో 9వ అధ్యాయంలో 2వ శ్లోకం, రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగం ధర్మ్యం శుశుకం కర్తుమవ్యయం. అవ్యయం అంటే వ్యయం కాంది, ఎప్పటికీ ఉండేది, సులభమైంది కూడా. శుశుకం సంతోషం కలిగించేది. ఉదాహరణకి కృష్ణుడు భగవద్గీతలో 9వ అధ్యాయంలోనే చెప్పాడు 26వ శ్లోకంలో, ఆయన్ని పూజించడం చాలా సులభం. ఏంటి? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపహృత అశ్నామి ప్రయతాత్మనః. ఏం కష్టం ఉందమ్మా? పత్రం తులసాకు తెచ్చి, ఖర్చు ఏం లేదు. ఇంకా పుష్పం అవి దొరుకుతాయి, ఫలం కొంచెం డబ్బులు, నీళ్లు, రక్తపాతంతో పని లేదు. ఏ ఏ ఏ ఆవుల్ని లేకపోతే ఇంకోటిని ఏం కోయక్కర్లే. సో కానీ భగవంతుడిని పొందడం కష్టమా అంటే కాదు, సులభం. అంటే మనం మనసు పెట్టాలి. అసలు మనం చచ్చిపోతాము, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాము, ఈ ఆలోచన, ఎక్కడికి వెళ్ళాలో ఒక నిర్ణయం, దానికి తగ్గట్టు ఇక్కడ చక్కగా జీవించడం. నిన్ను నీకంటే పెద్దోడు బాగా చూడాలని కోరుకుంటున్నావుగా, మరి అప్పుడు నీకంటే చిన్నవాళ్ళు నువ్వు బాగా చూడాలిగా. ఇప్పుడు మీ పెద్ద పాపని చిన్న పాపను కొడితే వెరీ గుడ్ అంటాం, ఏంటి అనం, తప్పు, చెల్లును కొట్టకూడదు అంటాం. ఎందుకని? ఇద్దరు మన, అలాగే భగవంతుడికి అన్ని జీవులు సమాన. కాబట్టి ఆ దృష్టికోణం కేవలం భారతదేశంలో ఈ ఆధ్యాత్మికవాదం మాత్రమే ఇస్తుంది. అందుకే చూడండి, ప్రపంచంలో పెద్ద పెద్ద రోగాలని ఎక్కడ పుట్టినాయి? ఇతర దేశాల్లోనే. కోవిడ్ ప్రొడక్ట్ బై చైనా, ఎయిడ్స్ బై ఆఫ్రికా అనుకుంటే. ఇలా పెద్ద పెద్ద రోగాలన్నింటినీ వాళ్ళే పుట్టించారు. ఏవో ఉన్నాయి, అంత్రాక్స్ ఏవో వచ్చినాయి. ఇవన్నీ పెద్ద రోగాలను ఎక్కడ పుట్టినా అక్కడే పుట్టినాయి. ఎందుకంటే మనది యోగ భూమి, వాళ్ళది భోగభూమి. భోగభూమిలోనే రోగాలు పడతాయి.